వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాదికి అందరు పంచాంగాలు చూపించుకోవడానికి చాలా అంటే చాలా తొందరపడుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది, రాశుల పరంగా కావచ్చు, పంచాంగం పరంగా కావచ్చు, వాళ్ళ గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అందరి రాశుల గురించి, వాళ్ళ జాతకాల గురించి, ఎలా ఉండబోతున్నారు అనే దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, తదుపరి రాశి మరి కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్లకు ఈ ఉగాది నుంచి విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటారు వాళ్ళ స్థితిగతులు? కన్యా రాశి వారికి కూడా చెప్పాలా అన్నట్టుంది. ఎందుకంటే వీరికి ఆదాయం 14, వ్యాయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6 ఇలా పరిగణిస్తుంది గణిత శాస్త్రం. కన్యా రాశి వారికి విశ్వవసునామ సంవత్సరంలో చాలా సంవత్సరాల తర్వాత, అంటే గత 19 సంవత్సరాలు 14 సంవత్సరాలు, అంటే అరణ్యవాసం అజ్ఞాతవాసం అంటారు కదా, అలాంటివి కూడా అయిపోయేసి, ఏళ్ళనాటి శని అది కూడా అయిపోయేసి 19 సంవత్సరాలు అది కూడా అయిపోయేసి, అర్ధాష్టమ శని అష్టమ శని కూడా అయిపోయేసి, దశమ శని కూడా అయిపోయేసి, అదృష్టం ఇంకా బతికుందా అనే విధంగా కన్యా రాశి వారికి కుట్టుమిట్లాడేటువంటి సమయంలో ఈ విశ్వవసునామ సంవత్సరం అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తున్నాయి. అద్భుతం అంటే దానికి ఇంకేదన్నా మంచి ఏదైనా ఓడి ఉంటే కూడా మాట్లాడవచ్చు. చాలా బాగుందంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఆదాయం కూడా అలానే సృష్టించింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం వీరికి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కన్యా రాశి వారికి కొన్ని రాశుల వారికి బాగుంటుంది. అది ఎలా అంటే అట్రాక్షన్ మీనరాశి వారితో, అలానే మిథున రాశి వారికో, అలానే ఈ యొక్క ధనుసు రాశి వారికో, సింహరాశి, ఈ రాశుల వారికి కన్యా రాశి వారికి అట్రాక్షన్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అనుకూలతగా ఫ్రెండ్షిప్ ఇవి ఉంటుంది. ఈ విశ్వవసునామ సంవత్సరం కూడా వీరికి కనుసొచ్చేటువంటి సంవత్సరం. ఎందుకంటే కుంభరాశిలో వస్తుంది కాబట్టి వీరికి అనుకూలమైనటువంటి సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం. ఏదైనా సాధించాలన్నా, ఏవైనా గోల్స్ ఉన్నా, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా ఖచ్చితంగా ఈ ఒక సంవత్సరంలో రాసి పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఆ గోల్కి క్యాచ్ అయ్యేటువంటి అడుగులు వేస్తారు. ఆ గోల్ సాధించలేకపోయినా వాటికి అడుగులు అనేది వేస్తారు. అది మాత్రం విశ్వవసునామ సంవత్సరంలో జరుగుతుంది. కన్యా రాశి వారికి వ్యాపార వనరులు కానివ్వండి, అలానే సహాయ సత్కారాలు కానివ్వండి, రైతులుగా కానివ్వండి, రాజకీయ ప్రముఖులుగా కానివ్వండి, అలానే సినీ రంగంలో కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, మిలిటరీ కానివ్వండి, డాక్టర్స్, మెడికల్, అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. కొత్తగా ఏదైనా రంగంలోకి రావాలంటే కన్యా రాశి వారికి మార్కెటింగే కాకుండా మోటివేషన్ క్లాసెస్, గురువులు అంటే ఏంటి ఒక కాలేజీలో ప్రిన్సిపల్స్, ఇన్స్టిట్యూట్స్ నిర్మించడం, ట్రస్టులు, అనాథాశ్రమాలు ఇలాంటివి నిర్మించుకోవడం, అంటే ఒక బాబా స్థాయిలోకి వెళ్ళేదానికి కానివ్వండి, ఏదైనా మంచి పేరు ప్రఖ్యాత పొందేందుకు ఏవైతే ఆస్కారాలు అవార్డులు వస్తాయో, ఆ పేరు ప్రఖ్యాత వచ్చేందుకు ఎలాంటి రంగాలు ఉంటాయో ఆ రంగాల అన్నిట్లోనూ రాణించేందుకు ముందడుగు వేసేదానికి ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి కూడా అదృష్టం అని చెప్పొచ్చు. ఇన్ని రకాలుగా ఉన్నాయి. మరొక 100 మందికి వనరులను సృష్టించగలటువంటి ఇండస్ట్రీలు నిర్మించేటువంటి ఆస్కారం, అదృష్టం కూడా కన్యా రాశి వారికి ఉంది. అయితే ఇవన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కన్యా రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికా అని కాదు. వారి వారి యొక్క పర్సనల్ హరోస్కోప్ చూయించుకోవాలి. వారి వారి యొక్క స్థితిగతులు, గోచారం, మనం పుట్టినప్పుడు ఏ స్థానంలో ఎవరున్నారో చూయించుకుంటే ఆ స్థానానికి సంబంధించి ఇప్పుడేమో నడుస్తుంది, దశలు అంతర్దశలు కూడా చూసుకున్నట్టయితే వారికి ఇంకేమైనా జరిగిందా, ఇప్పుడు ఇవన్నీ జరగాలి అంటే వారు ఏదైతే దోషాలు లేకుండా, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, చేతబడి ఇలాంటి వాటికి బలవకుండా వాళ్ళు జెన్యున్గా ఉండి వాళ్ళ గోచారం అన్నీ బాగుంటే ఖచ్చితంగా వాళ్ళు రాణించడానికి ఆస్కారం ఉంది. ఎందుకు అంటే గురువు గారు కన్యా రాశి గురించి ఇంత బాగా చెప్పాడు, మాది కన్యా రాశి, మేము ఎదగలేకపోతున్నాం, ఒక్కసారి కూడా మాకు పెళ్ళి అవ్వలేదు,
ఇలాంటి చాలా వింటున్నాం మనం. అంటే కొంత వరకు కూడా మీరు చెప్పింది నిజమే అనుకోవాలి గురువుగారు. ఎందుకంటే కొంతమంది జ్యోతిష్య ప్రముఖులు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ సంవత్సరము కన్యా రాశి వాళ్ళకి గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా రాహుకేతువులు వాళ్ళ జాతకంలో ఇంకా ఉన్నారు కాబట్టే మంచి జరగాలి అని అంటే కూడా చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అందుకు మరి కన్యా రాశి వాళ్ళు కొంచెం అనుమానంగానే ఉంటున్నారు గురువు. అనుమానం ఎవరి మీద పడాలి? అనుమానం అవసరం లేదు. అదే చెప్తున్నాం, వారి వారి యొక్క గ్రహస్థితి ప్రకారంగా ఏమైనా ఉంటే దోషాలు ఉంటే ఉండొచ్చు, కానీ జాతక ప్రకారంగా చూపించినప్పుడు ఎలాంటి దోషాలు లేకపోతే ఖచ్చితంగా రాణించేందుకు ముందడుగు వేసేది మాత్రం విశ్వవాసు నామ సంవత్సరం రాసి పెట్టుకోవచ్చు. వారు ఖచ్చితంగా రానున్నటువంటి 60 సంవత్సరాల వరకు కూడా వీరి లైఫ్ టైం అలానే ఉంటుంది. కాబట్టి వీరికి ఆ జాతకం అనేది మారుతుంది. సంపాదన వనరులు కూడా వీరికి సానుకూలంగా ఉన్నాయి. రానున్నటువంటి సంవత్సరాలు అన్నిటికీ కూడా వీరు సాధించి ఏదైతే గోల్స్ ఉన్నాయో అవి నిర్వర్తించుకోవడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఇంకోటి, వీరికి ఆరోగ్య సమస్యలు కూడా వీరికి ఈ సంవత్సరం నుంచి కొంతమేర తీరిపోతాయి. అంటే ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. పెళ్ళయ్యి భార్యాభర్తల మధ్యన ఎడబాటు కన్యా రాశి వారిని చాలా మంది చూస్తున్నాం. భార్యాభర్తల మధ్యన ఎక్కువ ఎడబాటు ఉంటుంది, అది కూడా వీరికి తగ్గేలా ఉంది. కోర్టు దాకా వెళ్ళినటువంటి విషయాలు కూడా సద్దుమణిగేసి ఒక దగ్గరికి అయ్యేలాగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ముందుకు రావాలంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కన్యా రాశి వారికి కూడా అదృష్టం వస్తుంది. అవి ఏంటి అంటే, వారంలో నెలలో ఒక వారం మంగళవారం రోజున, ఇది నెల మొత్తంలో 4 సార్లు అని చేయొచ్చు, కనీసం ఒకసారి అని చేయొచ్చు. జీడి గింజలు ఒక 5 తీసుకొని తనకు తానుగా దిష్టి తీసుకొని అవి కాల్చేయాలి. అవి కాలని పక్షాన పొదలుగా ఉన్నటువంటి చెట్లలో వేస్తే మరీ మంచిది. ఇది నైట్ పూట చేస్తే మంచిది, రాత్రి సమయాల్లో చేస్తే మంచిది. 10 లోపైనా 11 అయినా 12 అయినా సరే రాత్రి సమయాల్లో చేస్తే మరీ మంచిది. అలానే వీరు కొబ్బరికాయ, నారికేళం అంటారు. ఈ నారికేళం మనం అలానే పీచుంచి నారికేళాన్ని తనకు తానే దిష్టి తీసుకోవాలి. అది ఎలా అంటే, జీడి గింజలేమో తల వరకు తీసుకోవాలి, కొబ్బరికాయ తల దగ్గర నుంచి కాలి వరకు కూడా దిష్టి తీసుకోవాలి. ఇది కూడా మంగళవారం చేయొచ్చు. ఇది కూడా దిష్టి తీసుకోవడం ద్వారా వీరికి ఉన్నటువంటి పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం, ఆర్థిక స్థితిగతులు, నరఘోష, నరదిష్టి, అలానే రాహువు కేతువు సంబంధించిన దోషాలు కూడా పోతాయి. అంటే ఆ దిష్టి తీసుకున్న టెంకాయ ఏం చేయాలి గురువు? ఆ దిష్టి తీసుకున్నటువంటి టెంకాయని పొదలుగా ఉన్న చెట్లు కానీ, లేదు అంటే కనుక పారేటువంటి నీటిలో, తెల్లవారిన తర్వాత పారేటువంటి నీటిలో వేయొచ్చు. అలానే వీరికి ఉన్నటువంటి కోరికలు తీరేందుకు, దోషాలు తీరేందుకు కూడా, కోరికలు నెరవేరేందుకు, దోషాలు తీరేందుకు వీరు ప్రతి గురువారం లేదా ప్రతి శనివారం అయినా సరే, వారంలో ఒక్క రోజైనా, నెలలో ఒక్క రోజైనా, వీరు ఒక శనివారం రోజైనా సరే, వీరు ఏం చేయాలంటే గోధుమ పిండి తీసుకొని దాన్ని పూరి పిండిలా కలిపేసి ఉండలు చేసుకోవాలి. ఆ ఉండల్ని వీరు పారేటువంటి నీటిలో వీరికి ఏదైతే కోరికలు ఉన్నాయో ఒక A4 సైజ్ పేపర్, వైట్ పేపర్ తీసుకొని దాని మీద రాయాలి. నేను సీఎం అవ్వాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఇవి కాదు. జెన్యూన్ గా మనం ఏదైతే కావాలనుకుంటామో ఈ కోరికల్ని తీరేందుకు, మనం ఇప్పుడు MBA చదువుకొని జాబ్ రాలేదు, ఇది కోరిక రావాలి, వస్తే ఫ్యామిలీ బాగుపడుతుంది. లేదు బిజినెస్ చేసేవారికి వ్యాపారం బాగలేదు, నాకు ఇంకా వృద్ధిలోకి రావాలి, ఇది రాసుకోవాలి. నాకేమైనా దోషాలు ఉన్నాయా, పోవాలి. పెళ్ళి అవ్వలేదు, అవ్వాలి. మంచి భార్య రావాలి, మంచి భర్త రావాలి, ఇలాంటి కోరికలు. ఇలాంటి కోరికలు రాసుకొని ఆ పేపర్ని ఆ ఉండలో పెట్టేసి పారేటువంటి నీటిలో వేసినట్టయితే వీరికి సరిపోతుంది. వీరికి 3 మాసాలకు ఒక్కసారైనా సరే నది, సముద్రం, కాలువ, సెలయేరు, కోనేరు, బ్రహ్మగుండాలు లాంటి వాటిల్లో స్నానం ఆచరిస్తే మరీ మంచిది. వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా చర్మ వ్యాధులు సహా కూడా తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. మరొక పరిహారం వీరికి ఏంటంటే, ఆవు పాలుతో పన్నీరు, అందులోని బెల్లము, అందులోని కుంకుమ పువ్వు వేసేసి నాగపడిగలకు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, మానసాదేవికి కానీ, అలానే అయ్యప్ప స్వామి వారికి కానీ ప్రతి బుధవారం, మంగళవారం రోజున అభిషేక అర్చనలు వీరు నిర్వర్తిస్తే మరీ మంచిది. అలానే వీరికి నువ్వుల్ని లడ్డులా చేయాలి, లేకపోతే నల్ల నువ్వులు, బెల్లం, ఈ 2 కలిపి నవగ్రహాల మీద ఉంచాలి. అది ఉదయం సమయంలోనే చేయాలి. మధ్యాహ్నం 12 గంటల లోపు చేస్తే మరీ మంచిది. గురువారం, శనివారం ఈ రోజులు చేసిన ద్వారా వీరికి మంచి జరుగుతుంది. ఈ పరిహారాలతో పాటు వీరికి కలిసి వచ్చేటువంటి రోజులు మంగళవారం, శనివారం వీరికి ప్రత్యేకమైనటువంటి రోజులు. ఏ మాసంలో అయినా సరే సంవత్సరం మొత్తం కూడా మంగళవారం, శనివారం వీరికి బాగా కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చే వర్ణం బ్లాక్, పసుపు కలర్ అంటే ఎల్లో కలర్,
బ్లాక్, ఎల్లో కలర్ వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. ఓకే. వీరికి వీటితో పాటు తిథులు 8, 4 ఈ 2 నంబర్లు వీరికి సంవత్సరం పొడుగుతా కూడా కలిసి వస్తాయి. 8, 4 అంటే 22, అలాంటి 14, 17, 26 ఇలా కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తాయి. ఇవన్నీ చేసుకుంటూ వీరు అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే వీరు ప్రతిరోజు కూడా సాంబ్రాణి కడ్డీలు ఏ ఫ్లేవర్లో ఉన్నా ముట్టించుకోవడం మంచిది. అలానే వీరు ప్రతిరోజు కూడా కొబ్బరి నూనెతో ఇంట్లో దీపారాధన చేసేవారు, నిత్య నైవేద్యం పెట్టేవారు, నిత్యం దీపారాధన చేసేవారు. కోకోనట్ ఆయిల్తో 2 ఒత్తులేసి పంచలోకాలైనా, అది మట్టి ప్రమిదైనా, వెండిదైనా, పంచలోకాలైనా సరే వీరు 2 ఒత్తులేసి దీపారాధన ఇంట్లో చేసుకుంటే చాలా మంచి అనుకూలతగా ఉంటుంది. వీరికి రావాల్సినటువంటి డబ్బు కూడా వస్తుంది. ఇలాంటి చేసుకొని సంవత్సరం మొత్తం కూడా కన్యా రాశి వారికి కొత్త కొత్త రంగాల్లో కూడా వీరు కొత్తది సృష్టించడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. దాంట్లో వనరులు ఎక్కువ వస్తాయి వీరికి. అలా చేసుకొని ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి కన్యా రాశి వారు కూడా విశ్వవాసనామ సంవత్సరంలో 10 మందిలో ఒకరిలా కాకుండా నేను కూడా అనేలాగా నిరూపించుకుని ఉండాలంటే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్.